ఓకే లీడర్స్, అందరికీ శుభోదయం అండి. ఈరోజు మనకు టాపిక్ వచ్చింది సయాటికా. ఈ సయాటికా సార్ డబ్ల్యూహెచ్ సర్వే ప్రకారము రీసెంట్గా సర్వే చేయడం జరిగింది. ప్రతి 13 మందిలో ఒకరికి సయాటికా సమస్యతో బాధపడుతున్నారు. ఈ యొక్క సయాటికాకు వివిధ రకాల పేర్లు ఉన్నాయి సార్. దీంట్లో ఆయుర్వేదిక పరిభాషలో వృద్ధాసివాతం అంటారు. ఈ వృద్ధాసివాదం అంటే గద్దలాగా రాబందువు అని అర్థం. దీనికి మరొక పేరు తుంటిలో నొప్పి అని, ఒంటి కాలు నొప్పి అని, ఈ 3 రకాల పేర్లతో సయాటికాకు పిలుస్తాం సార్. ఈ సయాటికా అనేది ఒక నరం. కుడివైపున ఒక సయాటిక, ఎడమవైపున ఒక సయాటిక, 2 సయాటికాలు ఉంటాయి మనకు. ఒక మనిషి వెన్నుపూస భాగంలో కింద నడుము భాగంలో స్టార్ట్ అయ్యి కాళ్ళలోనే పాదం వరకు రవాణా అవుతూ ఉంటుంది. ఈ యొక్క సయాటికా నర్వస్ ఎడమ చేతి పక్కన ఒకటి, కుడి చేతి పక్కన ఒకటి. మనము వెన్నుపూసలో ఎముకలను వర్టిబ్రాన్ అంటారు. వెన్నుపూసలో మన అందరికీ కూడా తెలుసు 33 రకాల ఎముకలు ఉంటాయి సార్. మెడ భాగంలో సర్వైకల్ ఉంటుంది. ఛాతి వెనుక భాగాన థొరాసిక్ వార్టిబ్రాన్ ఉంటుంది. ఛాతి కింద లంబార్డ్ వటినాలు మనకు దాంట్లో L4 L5 ఉంటాయి సార్. ఇక్కడ యాక్చువల్గా మనకు L1 L2 L3 అనేది ఏం సమస్య రాదు. L4 అనేది L5 అనేది మనకు వచ్చింది ఛాతి కింద లంబార్డ్ వటినాల్ కింద మనకి సమస్య వస్తుంది. దాన్ని L4 L5గా మనము గుర్తించవచ్చు. మేజర్గా ఆ సమస్య ఉంటుంది. లాంబార్డ్ కింద మనకు నడుము భాగంలో మనకు వచ్చింది సిక్కల్ వర్టిబ్రాల్ కార్డిక్స్ అనేసి ఉంటాయి. ఇవన్నీ కలిపి చైన్ లాగా మనకు వచ్చింది. చైన్ ఆకారంలో ఉండేది వెన్నుపూస సార్. ఎముకల మధ్య భాగంలో సపోర్ట్ లాగా రౌండ్ ఆకృతిలో డిస్కులు ఉంటాయి. ఎందుకంటే మన బండికి ఎట్లయితే చాకప్ జార్లు ఉన్నాయో దానిలాగా డిస్కులు ఉంటాయి మనకు వెన్నెముకలో. ఈ డిస్కులు చుట్టూ మనకు ఫైబర్ లేయర్స్ ఉంటాయి సార్. ఫైబర్ లాగా లేయర్స్ ఉంటాయి. మధ్యలో నీళ్ళ లాంటి జెల్లీలాగా ఉంటుంది. ఇది మనకు ఒక ముంజలాగా తయారయ్యి లోపల భాగంలో నీరుతో తయారైన గుజ్జు ఉంటుంది. దీన్ని గుజ్జు అంటారు. నడుము భాగంలో మనకు వచ్చింది వర్టిబ్రాన్స్ L1 L2 L3 L4 L5 నడుము భాగంలో ఉంటాయి. ఈ డిస్కుల మీద మనకు వచ్చింది ఒత్తిడి రావడం వల్ల పక్కకు జరుగుతుంది. ఇక్కడ డిస్క్ ప్రాబ్లమ్స్. ఈ వర్టిబ్రాల్ నుంచి వెన్నుపూస నరం వెళ్తుంది సార్. వెన్నుపూసకు మనకు కింది వరకు నరం వెళ్తుంది. ఇది ఎక్కువగా మనకు వచ్చింది స్టాండింగ్ ఎక్కువగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావచ్చు, బ్యాంక్ ఎంప్లాయీస్ కావచ్చు, ఏదన్నా మనకు వచ్చింది కూర్చునే జాబ్ చేసేవాళ్ళు కావచ్చు. అదేవిధంగా ఈ యొక్క సమస్య అనేది ఉంటుంది. మనం కూర్చుండే సోఫా కావచ్చు, చైర్ కావచ్చు. అదేవిధంగా ఈ డిస్కులు ఒత్తిడి ఎక్కువైతే ఎప్పుడైతే అవుతుందో అప్పుడు మనకు ఆటోమేటిక్గా వాప్ అనేది పెరుగుతుంది. దీని వలన మాత్రమే మనకి ఈ యొక్క సయాటికా సమస్య మనకు వస్తుంది. దీనికి ప్రధానమైన కారణము, ఈ యొక్క సయాటికాకు ప్రధానమైన కారణం వచ్చింది బరువు ఎక్కువగా ఉండడం వల్ల ఈ యొక్క సయాటికా అనే సమస్య మనకు వస్తుంది. దాంతోపాటు మనకు వచ్చే లంబార్ స్పైనల్ సిరోసిస్ అనేటువంటి సమస్య వల్ల కావచ్చు, స్పాండిలోసిస్ సిరస్ అనే సమస్య వల్ల కావచ్చు, మనం బయట దెబ్బలు తగిలినప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు కానీ కొట్టుకున్నప్పుడు కానీ దానివల్ల కావచ్చు, సయాటికా నరం దెబ్బతినడం వల్ల కావచ్చు, కీళ్ళ వ్యాధుల వల్ల కావచ్చు, ఇతర వ్యాధుల వల్ల కావచ్చు. ఈ కారణాల దృష్ట్యా మనకు వచ్చింది ఈ యొక్క సయాటికా అనే సమస్యను మనము బారిన పడుతున్నాం. ఈ సమస్య నుంచి మనం పారదోలాలంటే ఈ కారణాలు తెలుసుకొని ఈ కారణాల నుంచి జాగ్రత్త పడామంటే ఈ సయాటికా బారి నుంచి మనం కాపాడిన వాళ్ళం అవుతాం. దీనికి కొన్ని సిమ్టమ్స్ కూడా ఉన్నాయి సార్. ఈ సయాటికా ఉన్నవాళ్ళు ముందు వంగి నడవడం చేస్తారు. ఎందుకంటే స్ట్రైట్గా నడవలేరు సార్. పిరుదులు వెనక భాగం ప్రారంభమయ్యి తొడలు, మోకాళ్ళ పిక్కలు, సయాటిక నరాలు వెళ్ళే దగ్గర వరకు మనకు బట్టలు ఏ విధంగా అయితే పిండినప్పుడు మనకు నొప్పి వస్తుందో ఆ విధంగా నొప్పి వచ్చి సలుపులు కూడా వస్తాయి. ఇది సిమ్టమ్స్. నిద్ర పట్టదు, సూదితో గుచ్చేలాగా నొప్పి ఉంటుంది, కొంతమందిలో వణుకు కూడా వస్తుంది, తుమ్మినా దగ్గినా ముందుకు వంగినా ఒక షాక్ లాగా అనిపిస్తుంది, మనకు జల్లుమనే సౌండ్ మనకు లాగా అనిపిస్తుంది, షాక్ లాగా తగులుతుంది. ఈ లక్షణాల దృష్ట్యా మనకు సయాటికా అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు.
ఈ సయాటికాను మనం వచ్చింది ఎంఆర్ఐ స్కాన్ ద్వారా మనకు మాత్రమే ఐడెంటిఫై చేయవచ్చు. ఈ సయాటికాకు వచ్చింది మనకు యాక్చువల్గా సయాటికా వచ్చిన వాళ్ళకి వచ్చింది రకరకాల ప్రాబ్లమ్స్తో మనకు హాస్పిటల్కి వెళ్ళామంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఆపరేషన్ అంటారు, భయపెట్టిస్తారు, అదేవిధంగా రకరకాల ప్రభలో పెడతారు. కానీ దీనికి ఏకైక భాగం మన హోమ్ రెడీస్తో పాటు మన కేవా ఫుడ్స్ ఎక్స్ట్రాడినరీగా మనకు ఉన్నాయండి. ఈ హోమ్ సప్లిమెంటరీతో పాటు మన కేవై వాడామంటే 100% ఎటువంటి ఇబ్బంది లేకుండా వితిన్ ప్యాన్ ఆఫ్ టైంలోనే ఈ యొక్క సయాటికా సమస్య నుంచి మనం కాపాడిన వాళ్ళం అవుతాం సార్. ఇందులో మనకు హోమ్ రెమెడీ మన ఇంట్లో లభించినటువంటి అన్ని ఐటమ్స్ కూడా మనం ఒకసారి డిస్కస్ చేసుకున్నాం. ఈ కారణాలు లక్షణాలతో పాటు మన హోమ్ రెమెడీ ఏమో దాని గురించి కూడా మనం డిస్కస్ చేసుకుని తర్వాత మన కేవా ఫుడ్ సప్లిమెంటరీ ప్రొడక్ట్ నాలుగు తెలుసుకున్నామంటే ఈ టాపిక్ అయిపోతుంది సార్. ఇప్పుడు మనకు హోమ్ రెమెడీ మన ఇంట్లో లభించినటువంటి సొంటి ఎట్లా చేస్తారు సార్? అల్లం ఎండబెట్టి సొంటి తయారు చేస్తారు సార్. ఈ సొంటి ముక్కలు బాగా మరిగించి నీటిలో వచ్చింది బాగా మరిగించి కషాయము 2 టీ స్పూన్లు చేసి 1 టీ స్పూన్ వచ్చింది ఆముదం కలిపి తాగామంటే ఈ యొక్క సయాటికా సమస్య నుంచి మనం పారదోలనం అవుతాం. ఇంకోటి వావిలి ఆకు మనందరికీ కూడా తెలుసు, రైతు కుటుంబంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా వావిలి ఆకులు బాగా మనకు వచ్చింది దొరుకుతాయి బయట. బాగా మరిగించి కషాయం చేసి 1 టేబుల్ స్పూన్లు వేడిగా ఉన్నప్పుడు తాగినామంటే ఈ యొక్క నొప్పులు అనేది మనకు సయాటికా సమస్య అనేది తగ్గిపోతుంది. పారిజాత ఆకులు సార్, ఈ పారిజాత ఆకులు వచ్చింది ఈ మనకు ఎద్దు నాలుకలాగా రఫ్గా ఉంటాయి సార్. ఈ పారిజాత ఆకులు అనేది ఇవి కూడా మనకు వచ్చింది రైతు కుటుంబంలో పుట్టిన వాళ్ళకి అందరికీ మనకు తెలుసు. పారిజాత ఆకులు వచ్చింది మనకు పంట పొలాల్లో లభిస్తాయి. నీళ్లు బాగా మరిగించి కషాయము 1 టీ స్పూన్లో ఉదయము, మధ్యాహ్నము, రాత్రి 3 పూట్ల ఈ యొక్క పారిజాత ఆకును మనం వచ్చింది బాగా మరిగించి కషాయం చేసుకొని మనం తాగామంటే చాలా అద్భుతంగా ఈ యొక్క సయాటికా సమస్యను మనం పారదోలనం అవుతాం. మరొక హోమ్ రెమెడీ సొంటి పొడి, పంచదార, పాలు. సొంటికి మనకు నొప్పి తగ్గించే గుణం ఉంది సార్. అల్లంను ఎండబెట్టి సొంటిని తయారు చేస్తాం, మనందరికీ కూడా తెలుసు. ఈ సొంటిను మన గ్రైండర్లో వేసి పొడిగా తయారు చేసి పంచదారను సమపాలల్లో మనకు వచ్చింది 50 ml మనం పంచదారను, అదేవిధంగా ఈ యొక్క పాలను మనం వచ్చింది సొంటి పొడిలో మనకు వచ్చింది 2 ml కనుక తీసుకొని తాగామంటే ఈ యొక్క సయాటికా అనే సమస్యను మనం పారదోలనం అవుతాం. మరొక హోమ్ రెమెడీ సొంటి, తేనె, పాలు సార్. 5 ml పాలను 2 గ్రాముల సొంటి పొడిలో వేసి మనకు టీ స్పూన్ తేనెలో కలిపి లేహంలాగా తయారయ్యి మనకు వచ్చింది లేహంలాగా తయారు చేసుకొని చప్పరించి మింగాలి. ఉదయం ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్ తిన్నామంటే ఈ యొక్క లేహం అనేది మన బాడీలో పడిందంటే ఆటోమేటిక్గా ఈ యొక్క సయాటికా అనే సమస్య మనం పారదోలనం అవుతాం. చాలా హోమ్ రెమెడీ, ఎక్స్ట్రాడినరీ హోమ్ రెమెడీ మనకు ఇది. అదేవిధంగా మనందరికి కూడా లభిస్తున్నటువంటి ఆముదం గింజలు, పాలు సార్. మనకు రోజుకు 2 సార్లు ఉదయము, సాయంత్రము 50 ml పాలల్లో 1 లేదా 2 ఆముద గింజలను పప్పు చేసి బాగా మరిగించి వడబోసి తాగామంటే మనకు వచ్చింది మార్నింగ్ తినకముందు, నైట్ తినకముందు చాలా అద్భుతంగా ఈ యొక్క సయాటికా సమస్య నుంచి పారదోలనం అవుతాం. అదేవిధంగా మరొక హోమ్ రెమెడీ ఈ యొక్క సయాటికాకు అమృతపానం లానటువంటి పారిజాతం, పెద్ద వేప, వావిలి, తేనె, సైంధవలన, రాక్ సాల్ట్ సార్. ఇవన్నీ కూడా అమృతపానం లాగా ఈ యొక్క సయాటికా సమస్యకు పారిజాతం, పెద్ద వేప, వావిలి ఆకు, తేనె, సైంధవ లవణం ఈ 4 చాలా మంచి సార్. 5 పారిజాతము, పెద్ద వేప, వావిలి, తేనె, సైంధవలం, రాక్ సాల్ట్ సార్. పారిజాత ఆకులు మనకు వచ్చింది తెలుసు, నొప్పి తగ్గించే గుణం ఉంది పారిజాతం ఆకులకు. పెద్ద వేప మనకు వచ్చింది వావిలి పొడిని తయారు చేసి మనకు వచ్చింది 100 ml నీళ్ళల్లో 5 గ్రామ్స్ వచ్చింది ఈ యొక్క తేనెలో బాగా మరిగించి వడబోసి తేనెను అంటే రాక్ సాల్ట్ను కలుపుకొని తాగామంటే మనకు ఉదయము, సాయంత్రము తాగామంటే చాలా అమృతపానం లాగా ఈ యొక్క సయాటికా సమస్యను పారదోలనం అవుతాం. చాలా మంచి ఎక్స్ట్రాడినరీ రెమెడీ, చాలా అమృతపానం లాగా మనం వచ్చింది లభిస్తుంది. మనందరికీ కూడా తెలుసు ఇది వచ్చింది మన దగ్గర అవైలబుల్గా ఉంది. రైతు కుటుంబంలో పుట్టిన వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా పల్లెల్లో రైతు పని మనకు వచ్చింది ఈ యొక్క ఇవన్నీ కూడా మనకు లభిస్తాయి.
దీనికి ఎక్స్ట్రాడినరీ అమృత పానం లాగా వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రీట్మెంట్గా మనం పరిగణించవచ్చు. మరొక హోమ్ రెమెడీ సార్, పాలు, ఆమెదము, సొంటి. 50 ml పాలు తీసుకొని 50 ml నీళ్ళలో కలిపి 5 ml ఆముదం వేసి నీరు మొత్తం ఆవిరైన తర్వాత దించి చల్లార్చి తాగుతూ ఉండాలి సార్. ఈ తాగుతూ ఉన్నామంటే రాత్రి పడుకునే ముందు 1 టీ స్పూన్ మనకొచ్చింది సొంటి పొడి కషాయంలో 5 ml ఆముదంలో కలిపి తీసుకున్నామంటే ఇది బాగా అద్భుతంగా పనిచేస్తుంది. మనందరికి కూడా తెలుసు ఈ యొక్క హోమ్ రెమెడీ అనేది చాలా అద్భుతంగా మనకు పనిచేస్తుంది. కాబట్టి మనందరం కూడా ఈ యొక్క హోమ్ రెమెడీని మనం ఫాలో అయినామంటే చాలా అద్భుతంగా మనం పనిచేస్తుంది సార్. దీంతో పాటు మనందరికి కూడా ఈ యొక్క నేను చెప్పిన ఐటమ్స్తో పాటు 50% అనేది ఈ యొక్క హోమ్ రెమెడీ ద్వారా మనకు క్యూర్ అయిందంటే మిగతా 50% మన కేవా ఫుడ్ సప్లిమెంట్ చాలా చాలా ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్. అందరూ కూడా నోట్ చేసుకోండి. కేవా ఫుడ్ సప్లిమెంటరీ మనం ఏమిస్తామంటే కాల్షియం, మెగ్నీషియం, D3 డ్రాప్స్ ఆర్ టాబ్లెట్ ఏదైనా ఇవ్వచ్చండి. డ్రాప్స్ ఇచ్చేటంటే మార్నింగ్ వచ్చింది 20 ml, ఈవినింగ్ 20 ml హాట్ వాటర్లో మిక్స్ చేసుకొని తాగినామంటే చాలా అమృతం పానం లాగా ఈ యొక్క కాల్షియం, మెగ్నీషియం, D3 అనేది మనకు ఉపయోగపడుతుంది సార్. మీ అందరు కూడా లక్షణాలు చెప్పాను. మనకు ఎందుకంటే తిమ్మిర్లు, అదేవిధంగా కండరాల కీళ్ళ కదలికలు, అదేవిధంగా మానసిక ఒత్తిడిని ఈ యొక్క కాల్షియం, మెగ్నీషియం, D3 అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. టాబ్లెట్ అయినా ఇవ్వండి, లేదంటే డ్రాప్స్ అయినా ఇవ్వండి. ఇక తిమ్మిర్లు తగ్గడానికి మనకు చాలా అమృత పానం లాగా ఉపయోగపడుతుంది సార్. దీంతో పాటు మనకు వచ్చింది NMCB, నేచురల్ మెగ్నీషియం క్లోరైడ్ బిస్కోపైట్. ఇది ఇంటేక్ తీసుకోవచ్చు, ఎక్కడైతే నొప్పి ఉందో మసాజ్ కూడా చేసుకోవచ్చు సార్. ఇది 2 in 1. ఇది మనకు ఏ విధంగా పనిచేస్తుందంటే మన బాడీలో వచ్చింది ఏదైతే మెగ్నీషియం క్లోరైడ్ యొక్క ఏదైతే తక్కువ ఉందో ఆ డెఫిషియన్సీని కంట్రోల్ చేయడానికి, ఎక్కడైతే నరాల సమస్య కావచ్చు, అదేవిధంగా కండరాల నొప్పి కావచ్చు, మన బాడీలో వచ్చినటువంటి పునరుత్పత్తి చేయడానికి ఈ యొక్క కాల్షియం, నేచురల్ మెగ్నీషియం క్లోరైడ్ బిస్కోపైట్ అనేది అమృత పానం లాగా మనకు బాడీకి కావాల్సింది. ఎందుకంటే ఈ యొక్క సయాటికా అనే సమస్య కాల్షియం డెఫిషియన్సీ కూడా వస్తుంది కాబట్టి, దానివల్ల కూడా వస్తుంది కాబట్టి ఈ యొక్క కాల్షియం సమతుల్యతను అరికట్టడానికి ఈ యొక్క నేచురల్ మెగ్నీషియం క్లోరైడ్ బిస్కెట్ అనేది అమృత పానం లాగా ఉపయోగపడుతుంది సార్. మనకు దీంతో పాటు మనకు వచ్చిందే న్యూరో హెల్త్ డ్రాప్, చాలా అమృత పానం లాగా ఉపయోగపడుతుంది న్యూరో హెల్త్ డ్రాప్ అనేది. ఈ న్యూరో హెల్త్ అనేది ఏం చేస్తుందంటే మనందరికీ కూడా తెలుసు, తిమ్మెర్లు వస్తాయి కదా సార్, ఆ తిమ్మెర్లు వచ్చింది కంట్రోల్ చేయడానికి, అదేవిధంగా నరాల సమస్య ఎక్కడైతే ఉందో ఆ సమస్యను, నొప్పిని, అదేవిధంగా తిమ్మిర్లను తగ్గించడానికి, రక్త సరఫరా మెరుగుపరచడానికి, మన బాడీకి కావాల్సినటువంటి మినరల్ డెఫిషియన్సీ ఏదైతే ఉందో ఆ యొక్క రక్త సరఫరా మెరుగుపరచడానికి. ఎందుకంటే మనకు ఇక్కడ పైనుంచి కింది వరకు ఈ యొక్క సర్వైకల్ స్పాండిలైటిస్ కావచ్చు, అదేవిధంగా మనకు సయాటికా సమస్య కావచ్చు, ఎప్పుడైతే మనం న్యూరో హెల్త్ టాబ్లెట్ మనం మార్నింగ్ ఉదయం 20 డ్రాప్స్, ఈవినింగ్ 20 డ్రాప్స్ వాడామంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దానికోసమే మనం వచ్చింది న్యూరో హెల్త్ డ్రాప్ ఇవ్వాలి. దాంతోపాటు మనందరికి కూడా అశ్వగంధ టాబ్లెట్ సార్. ఈ అశ్వగంధ టాబ్లెట్ ఏంటంటే మనకు వచ్చిందే మనకు ఈ యొక్క మన బాడీలో ఏదైతే ఒత్తిడికి గురవుతున్నామో, ఎందుకంటే సయాటికా అనే సమస్య ఒత్తిడి వల్ల కూడా వస్తుంది అని చెప్పడం జరిగింది కారణాల్లో. ఈ ఒత్తిడిని నిరోధించడానికి, రక్త సరఫరా మెరుగుపరచడానికి, ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి ఈ అశ్వగంధ మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి వాడామంటే అమృత పానం లాగా ఈ యొక్క ప్రాబ్లం నుంచి మనము సయాటికా సమస్య నుంచి పారదోలనం అవుతాం. దీంతో పాటు మనకందరికి కూడా సర్వైకల్ డ్రాప్స్ కూడా ఇవ్వాలి సార్. సర్వైకల్ డ్రాప్స్ వచ్చింది ఉదయం 30 ml ఇవ్వండి సార్. 30 డ్రాప్స్, ఉదయం 30 డ్రాప్స్, ఈవినింగ్, ఆఫ్టర్నూన్ 3 times ఇవ్వాలి సార్ సర్వైకల్ డ్రాప్స్ అనేది. ఈ సర్వైకల్ డ్రాప్స్ వచ్చింది 3 times వచ్చింది 30 డ్రాప్స్ బిఫోర్ ఇచ్చామంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ఎందుకంటే సార్ ఇది నేచురల్ రెమెడీ కాబట్టి మనకి ఎటువంటి మనకు వచ్చింది నరాల సమస్య యొక్క మూలం వల్ల ఏర్పడుతుంది కాబట్టి ఆ మూలాన్ని తొలగించడానికి ఈ యొక్క సర్వైకల్ స్పాండిలైటిస్ ఏదైతే సమస్య మనకు ఉందో, సయాటికా సమస్య ఉందో
మూలాన్ని తొలగించడానికి ఈ యొక్క సర్వైకల్ స్పాండిలైటిస్ అనేది మనకు అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇక మూలం వచ్చిందే స్టార్టింగ్లో మనకి ఎక్కడైతే ఏర్పడుతుందో L4, L5 నుంచి కిందికి మనకి ఏదైతే బారిని కాపాడుతున్నామో ఈ యొక్క సర్వైకల్ డ్రాప్స్ ఇచ్చినప్పుడు చాలా అమృతపానం లాగా అద్భుతంగా మనకు పనిచేస్తుంది. ఇవన్నీ మనం ఇచ్చామంటే సార్ 100కి 100 ఈ యొక్క సయాటికా సమస్యను మనం పారదోలనం అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఫుడ్ డైట్తో పాటు ఇది మనం ఇచ్చామంటే అవుతుంది సార్. ఓకే సార్, అందరికీ థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి, లైక్ చేయండి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ విజిట్ www.kevaind.org.